హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. టమాటా కర్రీని మనం రెగ్యులర్గా వండేదానికంటే ఓన్లీ ఒక రెండు ఇంగ్రీడియంట్స్ కనుక ఎక్స్ట్రా వేసి వండితే టమాటా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్ వచ్చేసి ఇందులో చిక్కటిది మీగడ పెరుగు అనేది వేసుకుంటాము. అలాగే ఇందులో బగారాకు కూడా యూజ్ చేస్తామండి. బగారా ఫ్లేవర్ తోటి మనం వేసుకున్న చిక్కటి మీగడ పెరుగుతోని టమాటా కర్రీ ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటుందండి. నిజంగా ఒక్కసారి అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, ఫిదా అయిపోతారు. దీని టేస్ట్కి మనకి ఈ కర్రీ ఉడికేటప్పుడు ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది, అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం మనం టమాటాలని శుభ్రంగా కడిగేసుకొని ఎంత వీలైతే అంత సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక జల్లుల గిన్నెలోకి వేసేసుకోవాలండి. ఇలా జల్లుల గిన్నెలోకి వేసేసుకుంటే వాటర్ మొత్తం మనకి వేరే బౌల్లోకి పడిపోతాయి. మనకి టమాటాలు ఉండొచ్చే వాటరు మనకి కర్రీలోకి అవసరం లేదన్నమాట. అందుకోసమని టమాటాలు కట్ చేసుకొని ఒక జల్లు గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 2 బగారాకులు తీసుకోవాలి. అలాగే అల్లము ఇంకొచ్చేసి వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. చిన్నవి 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న అల్లం తురుము కూడా వేసేసుకోవాలి. ఇవి వేగుతుంటేనే వాసన అనేది చాలా బాగా వస్తుందండి. నిజంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మానేసి మీరు ఇలాగే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్లే మనకి కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మనకి. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుందాము. పసుపు కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయల ముక్కల్ని కాసేపు మగ్గించేసుకుందామండి. కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. మనకి ఇది అన్నంలోకైనా చపాతీ రోటీలోకైనా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అయితే సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసేసుకోవాలి. మనకి టమాటాల నుండి వచ్చిన నీరు మొత్తం తీసేసుకున్నాం కదండి. మనకి టమాటా కర్రీ కూడా లూజ్గా కాకుండా చక్కగా థిక్గా వస్తుందండి. మనం వాటర్ మొత్తం జల్లు గిన్నెలోకి వడగట్టేసుకున్నాం కాబట్టి మనకి కర్రీ అనేది చక్కగా దగ్గరగా వస్తుంది. టమాటా ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే మీ రుచికి సరిపడినట్టు మీ స్పైస్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇలా కారం కూడా వేసేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేదాకా ఉడికించుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. మనకు తినేటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలుగా వేసుకున్నాం కదండి. పంటి కింద తగులుతున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తాయండి. చూసారు కదా, ఇక్కడైతే టమాటాలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు 2 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. మనకి టమాటా కూర ఆల్మోస్ట్ మగ్గాక అప్పుడు వేసుకోవాలి మిర్చి అనేది. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు మీగడ పెరుగు తీసుకున్నానండి. చిక్కగా ఉండేలా చూసుకోండి, కమ్మగా ఉంటుంది, తీయగా ఉండాలి పెరుగు మట్టుకు. ఇలా తీసుకున్న పెరుగునంతా ఉండలు లేకోకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పెరుగునంతా ఇప్పుడు మనం కర్రీలో అయితే వేసేసుకోవాలండి. ఒక హాఫ్ కప్ అంటే నాకైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాను. ఇలా పెరుగు కూడా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి వేసుకుందాము. ఇందులోనే మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసేసుకోండి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకున్నా కానీ టేస్ట్ ఫ్లేవర్ రెండూ బాగుంటాయండి ఈ కర్రీలోకి అయితే. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ మనకి పైకి స్ప్రెడ్ అయ్యేదాకా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి టమాటాలు అయితే మగ్గిపోయినాయి కదా. ఇంక ఇప్పుడు పెరుగు వేసుకున్నాం కాబట్టి మరొక 3 నిమిషాలైనా చిన్న మంట మీద కుక్ చేసుకోండి. మనకు ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అయిపోతుంది. ఒక 3 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అయితే చక్కగా పైకి స్ప్రెడ్ అయింది. మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుందండి. నిజంగా మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా బాగుంటుంది. మనం వేసుకున్న బగారాకు ఫ్లేవర్ తోటి, మనం వేసుకున్న మీగడ పెరుగుతోటి ఎంత కమ్మగా అంటే అంత బాగుంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంక ఇప్పుడు ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటుంటే
చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.